హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోయేది అవిసె గింజల కారం. ఇది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైనా, కొలెస్ట్రాల్ తగ్గించుకుందాం అనుకున్న వాళ్ళకైనా, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుదాం అన్న వాళ్ళకైనా ఎంతో మంచిది. ఇది చాలామంది డాక్టర్లు చెప్పారు, చాలామందికి గొప్ప గొప్పలు కూడా అవిసె గింజల గురించి చెప్పారు. ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుందని. సో దానివల్ల మన హెల్త్కి చాలా మంచిది, హార్ట్కి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిదని. సో ఇవాళ ఆ కారం ఎలా చేద్దామో చూసేయండి మా వీడియోలో. ఏదైతే మనం అవిసె గింజలు తీసుకున్నామో అవిసె గింజల్ని పెనం మీద మంచిగా దోరగా వేరేలాగా పటపట పేలుతుంటాయి కూడా, పెద్ద మంటలో కాకుండా చిన్న మంటలో లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని, దాని తర్వాత అవి సైడ్కి తీసుకున్నాక ఎండుమిర్చి ఒక గుప్పెడు తీసుకోండి, మంచిగా గట్టిగా తీసుకోండి. కారం తినేటోళ్ళు అయితే గట్టిగా. దాని తర్వాత దాంట్లోకి జీలకర్ర, పోపు గింజలు, ఆవాలు ఇలాంటివన్నీ వేసుకొని వాటిని కూడా అంతే, వాటిలోకి ఆయిల్ ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2 టీ స్పూన్లు లైట్గా 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలి. మనకు ఘాటు వస్తుంటుంది, కొంచెం జాగ్రత్తగా మంచిగా వేయించుకున్నాక అవి మంచిగా ఏగనాలి. ఏనైపోయినాక అవి కూడా మనం సైడ్కి తీసుకొని అందులో కొంచెం కరివేపాకు, అంటే తీసుకునే ముందు అందులో కొంచెం కరివేపాకు ఇలాంటివి మనకు కావాలంటే లైట్గా మునగాకు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఏం తిన్నా మంచిదే కాబట్టి మన హెల్త్కి. వేసుకొని మంచిగా కలపాలి. ఎంత దూరగా అయితే అంత మంచిది. సో మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి. దాని తర్వాత అన్నీ వెళ్ళినాక ఏదైతే మనం సైడ్కి తీసుకున్న అవిసె గింజలు ప్లస్ ఇవి అన్నీ కలిసి మిక్సీలో వేసుకొని గ్రైండింగ్ చేసుకోవడమే. అంటే ఉప్పు మనం తగినంత, మీరు అంత తింటారని తీసుకోండి. ఉప్పు అనేది మనకు పక్క కాబట్టి ఉప్పు వేసుకున్నాక కథం మన కారం రెడీ అయ్యిద్ది. మీరు ఈ వీడియో ఎండింగ్లో చూస్తారు కారం అనేది ఎలా రెడీ అయింది అనేది. స్కిప్ చేయకుండా మీరు చూడండి. అనేది చాలా ఫాస్ట్గా చెప్పేసాను మీకు. సో ఇది ల్యాగ్ అయిపోకుండా జస్ట్ వీడియో మీరు చూసుకుంటూ ఉండండి, ఓకేనా? వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది ఏమేమి చేసాం, ఏమేమి వేసాం అనేది. నేను అందుకే షార్ట్లో సింపుల్గా నేను చెప్పేశాను ఎలా చేయాలి ఏందనేది. థ్యాంక్ యూ. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో మా ఛానల్ని. థ్యాంక్ యూ. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.